మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇటు హరీష్ రావు కేసారు. అదేవిధంగా సబ్ కమిటీ విషయం, సబ్ కమిటీని ఎందుకు వేయాల్సి వచ్చిందంటూ కూడా ఇటు హరీష్ రావు కేసారు. అటు ఈటెల రాజేంద్ర కూడా కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన హరీష్ రావు భేటీలో హరీష్ రావు యొక్క విచారణ పూర్తిగా టెక్నికల్ మీదే ఎక్కువగా వేసినట్లు మనకు కూడా ప్రశ్నలు చెప్తున్నారు. ఆల్రెడీ హరీష్ రావు కూడా అదే చెప్పారు. సో రేపు కేసీఆర్కి ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది? ముఖ్యంగా ఎందుకు అంటే కూడా కాళేశ్వర్ అపర భగీరథుడిగా కేసీఆర్ చెప్పుకున్నారు. కాళేశ్వర్ అంటే కేసీఆర్ గుర్తొస్తారు, కేసీఆర్ అంటే కాళేశ్వరం అన్నట్లుగా తెలంగాణ ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు. సో కాళేశ్వరం మీద ఎక్కువగా ఎలాంటి ప్రశ్నలు కేసీఆర్కి వేసే అవకాశాలు కమిషన్ కనిపిస్తూ ఉంది? అంటే ఇప్పటి వరకు కూడా ఇటు ఈటెల రాజేందర్తో పాటు హరీష్ రావుకు వేసినటువంటి క్వశ్చన్స్తో పాటు మరికొన్ని ఎక్కువగా కేసీఆర్ని అడిగే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. మొన్న 40 నిమిషాల పాటు దాదాపు ఈటెల రాజేందర్ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. నిన్న 40 నిమిషాల పాటు హరీష్ రావును కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. వాళ్ళిద్దరిని అడిగినటువంటి క్వశ్చన్లు దాదాపుగా సేమ్గా ఉన్నాయి. ఎందుకంటే మెయిన్గా క్వశ్చన్స్ అడిగినటువంటి వాళ్ళు చూసినట్లయితే అసలు ప్రాణహిత చేవెళ్ల నుంచి ఎందుకు మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు, అదొకటి. మేడిగడ్డ నుంచి ఎందుకు మిడ్ మానేర్కి డైరెక్ట్గా పంపింగ్ చేయలేకపోయారు, ఆ 2 బ్యారేజీలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అన్నటువంటి అంశం ఒకటైతే, అసలు దానికి అంటే ప్రాణహిత చేవెళ్ల దగ్గర నిర్మిస్తే ఎలాంటి లాభాలు, ఇక్కడ నిర్మిస్తే ఎలాంటి లాభాలు, ఆ అంశం ఒకటైతే, అసలు బ్యారేజీల్లో నీటి నిల్వ చేశారా, వాళ్ళు చేస్తే ఎంత నిల్వ చేశారు, ఫుల్ ట్యాంక్ లెవెల్ నిల్వ చేశారా అనే అంశం ఒకటి. ప్రాజెక్టు నిర్మించేటప్పుడు సబ్ కమిటీ ఎందుకు వేయాల్సి వచ్చింది, సబ్ కమిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే అంశం ఒకటి. అసలు ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసేందుకు ఎందుకు అంటే నిధులకు ఎందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అంశం కూడా వీళ్ళిద్దరిని అడిగారు. అంతేకాకుండా కేబినెట్ నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి ఇలాంటి అంశాలన్నిటినీ కూడా ఇద్దరిని సేమ్ అడిగినట్టుగా తెలుస్తుంది. రేపు కూడా మరొకసారి కేసీఆర్ని కూడా ఇవే అంశాలతో పాటు మరికొన్ని ఎక్స్ట్రా అడిగే అవకాశం ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే గతం నుంచి కూడా ఎన్నోసార్లు కాళేశ్వరం ప్రాజెక్టు వరల్డ్లో 8th వండర్ అని చెప్పేసి కూడా పదే చాలా సందర్భాల్లో కూడా ఇటు ప్రజల ముందు కావచ్చు, మీడియా ముందు కావచ్చు, కేసీఆర్ చాలా సందర్భాలు చెప్పిన అంశం రేపు మరొకసారి కమిషన్ కూడా వాళ్ళను అడగకపోలేదు. ఎందుకంటే ప్రాజెక్టు రీడిజైన్ చేసేటప్పుడు కావచ్చు, మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, అసలు మీరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అంశాలు ఏంటి, ఇట్లాంటి వాటన్నిటిపైన కూడా కేసీఆర్ని ఖచ్చితంగా సంధించే అవకాశం అయితే కనబడుతుంది. 152 అడుగులు ఎత్తు పెట్టాలనుకున్న దాన్ని మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి దాన్ని 148 అడుగులకు మాత్రమే మేము తగ్గించాము, దాదాపు 3 మీటర్లు మాత్రమే తగ్గించామంటూ కూడా చెప్పారు హరీష్ రావు. సో అంటే దీని మీద మరి ముఖ్యంగా ఇలాంటి వాటన్నిటి మీద కూడా టెక్నికల్గా మిగిలిన అన్నిటి డాక్యుమెంట్ పరంగా ఇటు విచారణకు కేసీఆర్ తీసుకెళ్లే ఆలోచన ఉందా, లేదంటే మాక్సిమం మాన్యువల్గానే వెళ్ళే ఆలోచనలోనే ఉన్నారు? ఎందుకంటే ఇటు ఈటెలు కానీ ఇటు పక్క హరీష్ రావు ఇద్దరు కూడా డాక్యుమెంట్ల పరంగా సబ్ కమిటీ పరంగా వాళ్ళు ఆల్రెడీ కూడా కొన్ని సబ్మిట్ చేశారు. సో కేసీఆర్ కూడా ఈ డాక్యుమెంట్ల పరంగా కొన్నింటిని తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేదంటే మాన్యువల్గానే నార్మల్గానే ప్రశ్నలకు సమాధానాలు చెప్తారా? లేదు, ఖచ్చితంగా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని ఇప్పటికే ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారులను అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, ఈటెల రాజేందర్ అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి కావచ్చు, హరీష్ రావు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని వాళ్ళ డాక్యుమెంట్ రూపంలో అంటే వాళ్ళకు చూపించారు. అయితే రేపు కూడా కేసీఆర్ అదే పని చేయబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో కమిషన్ ముందు ఉంచే ప్రయత్నం మరొకసారి కేసీఆర్ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అధికారులను అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించుకున్నారు. దాంతోపాటు అసలు ఎలా ఉండబోతుంది ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి, అసలు డ్యామేజ్ కావడానికి గల కారణాలు ఏంటి, ప్రాజెక్టు ప్రారంభం నుంచి తుది దశ వరకు అసలు ఏం జరిగింది అనే అంశాలన్నింటి కూడా పూర్తి స్థాయిలో ఆయన సేకరించి పెట్టుకున్న సందర్భం అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రేపు కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి వాళ్ళు వివరణ ఇచ్చినప్పటికీ డాక్యుమెంటేషన్తో వాళ్ళ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే టెక్నికల్ టీంతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ల సలహాలతో పాటు అడ్వకేట్కి సంబంధించినటువంటి సలహాలు కూడా ఇప్పటికే కేసీఆర్ తీసుకున్న నేపథ్యంలో ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్ణయం తీసుకోవడానికి గల ముందు ఉన్నటువంటి అంశాలు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఉన్నటువంటి అంశాలు, ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఉన్నటువంటి కారణాలు, అసలు ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, దాని సామర్థ్యం ఎంత, ఎలాంటి అవసరాల కోసం ప్రాజెక్టు నిర్మించాము, ఈ అన్ని అంశాలపైన కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా విత్ ప్రూఫ్స్తో కమిషన్ ముందు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, పూర్తి స్థాయి నివేదిక మొత్తం కూడా విచారణ అయిపోయిన తర్వాత ఈ నివేదికల మొత్తాన్ని కూడా ఇటు ప్రభుత్వానికి అందించే ఆలోచనలో కమిషన్ ఉందా? ఎందుకంటే మళ్ళీ వీళ్ళని రెండోసారి పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ ముగ్గురు కూడా పిలిచారు, తర్వాత అధికారులను కూడా పిలిచారు, పూర్తిగా అయిపోతుంది. సో ఇంకెవరినైనా మళ్ళీ పిలిచే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కేసీఆర్తో అయిపోతే ఈ యొక్క విచారణ ఈ నివేదిక మొత్తాన్ని కూడా డాక్యుమెంటరీ రూపంలో కమిషన్ ప్రభుత్వానికి అందించేందుకు కూడా సిద్ధమవుతుందా భవిత?
ఇప్పటికే కాగ్ నివేదిక ఇచ్చింది, ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది, విజిలెన్స్ కూడా 3 రిపోర్ట్లు నివేదికలు ఇచ్చాయి ప్రభుత్వానికి. కేవలం ఒక కమిషన్ మాత్రమే నివేదిక సమర్పించాల్సి ఉంది. కమిషన్ నివేదిక అసలు ఎప్పుడో 2 నెలల్లో పూర్తి చేసి సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వం కోరింది. అయితే అప్పటి నుంచి కూడా పలుమార్లు దాదాపుగా ఇప్పుడు 7వసారి కమిషన్ గడువు కోరుతూ వచ్చింది. పూర్తి స్థాయిలో 6వసారి గడువు కోరిన తర్వాత మే 31కు నివేదిక ఇవ్వాల్సి ఉంది ఎన్డీఎస్ఏ ఏదైతే కమిషన్ పీసీ ఘోష్ కమిషన్. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు టెక్నికల్ టీం కావచ్చు, ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా విచారించిన తర్వాత వాళ్ళు ఎవరిని అడిగినా కూడా ఇండైరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే వాళ్ళ ఆలోచనల మేరకే, వాళ్ళ సూచనల మేరకే మేము ముందుకెళ్ళామే తప్ప మా సొంత నిర్ణయాలు లేవు అనే ఒక అంశాన్ని ప్రతి ఒక్కరు లేవనెత్తిన సందర్భం ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించి నివేదిక ఇచ్చేటప్పుడు వాళ్ళ వివరణ తీసుకోకుండా నివేదిక ఇస్తే అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళే నేపథ్యం ఉండడంతో ఖచ్చితంగా రాజకీయవేత్తలను కూడా ఖచ్చితంగా విచారించాలని చెప్పేసి కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వాన్ని గడువు కోరడము, మే 31న నివేదిక సమర్పించాల్సింది ఉండగా జూలై 31న నివేదిక సమర్పించాలని చెప్పేసి 2 నెలల గడువు ఇచ్చింది. అయితే ఇప్పటికైతే ఈ రేపటితో పూర్తి స్థాయిలో కేసీఆర్ని విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కమిషన్ అనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారించడం పూర్తి అవుతుంది. కానీ ఇన్ని రోజుల విచారణ ఒక ఎత్తు అయితే ఈటల రాజేందర్, హరీష్ రావుతో పాటు కేసీఆర్ని విచారించడం మరొక ఎత్తు. అయితే ఇప్పటివరకు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ వివరణ తీసుకున్న తర్వాత అసలు కమిషన్ సాటిస్ఫై అయిందా? సాటిస్ఫై అవ్వకపోతే మాత్రం అంటే కమిషన్కి రావాల్సినటువంటి వాస్తవాలు తెలియకపోయినా, వాళ్ళకి రావాల్సినటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు ఫుల్ఫిల్గా వివరణ ఇవ్వలేకపోయినా కూడా మరొకసారి ఖచ్చితంగా ఇటు అధికారులతో పాటు ఎవరైతే టెక్నికల్ టీం చూసుకుంటుందని చెప్పేసి హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్, రేపు కేసీఆర్ కూడా అదే చెప్పబోతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళ నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి టెక్నికల్ టీం పైన వేసే ప్రయత్నం చేయకపోలేదు. ఎందుకంటే ఖచ్చితంగా టెక్నికల్ టీం చూసుకోవాలి. అలాంటి అంశాలన్నిటి కూడా పొలిటికల్ వాళ్ళకు అంటే రాజకీయంగా ఎలాంటి సంబంధం ఉండదు కావచ్చు, టెక్నికల్ అంశాలను వాళ్ళే చూసుకోవాలనే అంశాన్ని మరొకసారి కేసీఆర్ కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే వీళ్ళు చెప్పినటువంటి అంశాలకు సంబంధించి టెక్నికల్ టీంలో ఇన్వాల్వ్ అయినటువంటి మళ్ళొక కొంతమంది అధికారులను కమిషన్ పిలిచే వాటితో పాటు మరొకసారి కూడా వీళ్ళని పిలిచే అవకాశం అయింది. ఒకవేళ పిలవకపోతే మాత్రం పూర్తి స్థాయిలో వివరణని ఎలా సెట్ చేసి ఫీడ్బ్యాక్ అంతా కూడా గవర్నమెంట్కి ఎలా నివేదిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే జూలై 31 వరకు అంటే గడువు ఉన్న నేపథ్యంలో మరొకసారి మాత్రం ఖచ్చితంగా వీళ్ళని విచారించే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఎట్టకేలకైతే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ యొక్క దానికోసం వెయిట్ చేస్తున్నారంటే రేపు కేసీఆర్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అంటూ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఒక 3 కీలక నేతలు అంటే 3 ఇటు ఈటెల రాజేందర్, ఇటుపక్కేమో అదేవిధంగా ఈ హరీష్ రావు, అదేవిధంగా కేసీఆర్, వీళ్ళిద్దరు 3 కూడా ప్రముఖమైన వ్యక్తులు. వీళ్ళ 3 కూడా ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు. ఒకవేళ కమిషన్ కానీ సాటిస్ఫాక్షన్ లేకపోతే వాళ్ళు అనుకున్న ఆసక్తికరమైన ప్రశ్నలకు కానీ వీళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ కానీ రాకపోతే మళ్ళీ దీన్ని వాళ్ళు పిలిచి ఖచ్చితంగా మళ్ళీ విచారణకు పిలిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అపార భగీరథుడిగా చెప్పుకున్న కేసీఆర్ మళ్ళీ రేపు కమిషన్ ముందు హాజరైతే ఎలా చెప్తారు, డాక్యుమెంట్ రూపంలో ఏమైనా సబ్మిట్ చేస్తారా, ఎలా ఉండబోతుంది? ఇటు పక్క జాగృతి రూపంలో అదేవిధంగా కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఎవరు కూడా స్పందించరంటూ అంటున్న కవిత రేపు ఏ విధంగా తను కూడా ధర్నాలో ఏమైనా పాల్గొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? కేసీఆర్ మరి ముఖ్యంగా ఎలా చెప్తారు, ఏ విధంగా చెప్తారు, కమిషన్కి పూర్తిగా సహకరిస్తారా లేదనేది కూడా పూర్తి ఆసక్తికరంగా మారింది. అయితే జూలై 31 వరకు కూడా ఈ యొక్క కమిషన్ యొక్క తుది తేదీ ఉండగా మళ్ళీ ఏమన్నా తుది తేదీ జూలై 31 తేదీ వరకు కూడా ఈ కమిషన్ యొక్క తేదీ ఉండగా మళ్ళీ ఏమన్నా వీళ్ళని పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే దీంతోనే 3 విచారణ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎండ్ చేసే అవకాశం ఏమన్నా అనేది కూడా తెలియాలి. సో ఇది వాటి స్పెషల్ డే. మరొక స్పెషల్ డేతో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ఎన్ తెలుగు న్యూస్.